పిల్లలు మీరు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న డిజిటల్ తరగతులకు స్వాగతం. నిత్య జీవితంలో మనం ఎన్నో రకాల దర్పణాలను చూస్తుంటాం కదా. ఆ దర్పణాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మనం రోజు లేవగానే మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటుంటాం కదా. ఈ అద్దంలో ఏర్పడే ప్రతిబింబాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ సమతల దర్పణంలో వెనుక భాగంలో పూత పూయబడి ఉంది. పూత పూయబడిన భాగంలో దీంట్లో వెండి లేదా అల్యూమినియంను వినియోగిస్తారు. దానిపైన రంగు పూతను పూస్తారు. అయితే ఈ సమతల దర్పణంలో మనం ప్రతిబింబాన్ని చూసినట్లయితే సమాన దూరాల్లోనూ తర్వాత మనం పార్శ్వాలు విలువంగాను కనిపిస్తూ ఉంటాయి. మనం ఇంతకుముందు తరగతుల్లో ఈ సమతల దర్పణం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం గోళాకార దర్పణాల గురించి చూద్దాం. ఇది ఒక గోళం. ఈ గోళం యొక్క మధ్య బిందువును మీరు గమనించినట్లయితే ఇక్కడ మధ్యలో ఉంటుంది, అది సెంటర్ పాయింట్. అయితే ఈ గోళాన్ని కత్తిరించినట్లయితే కొంచెం భాగం కానీ లేకపోతే నేను ఇక్కడ ఈ స్పియర్ని అర్ధ భాగంలో కట్ చేయబడి ఉంది ఆల్రెడీ, దీన్ని మీకు చూపిస్తున్నాను. ఈ అర్ధ భాగంలో కట్ చేయబడిన స్పియర్లో ఈ గోళంలో లోపలి భాగము మీకు కనిపిస్తుంది. లోపలి భాగం, ఈ లోపలి భాగము దీన్ని పుటాకార తలం అని అంటారు. ఈ పై భాగాన్ని కుంభాకార తలం అని అంటారు. సాధారణంగా ఈ వెనుక పూత పూయబడినట్లయితే దాన్ని పుటాకార దర్పణంగా తీసుకుంటాం. అదేవిధంగా లోపల పూత పూయబడినట్లయితే దాన్ని మనము కుంభాకార దర్పణంగా తీసుకుంటాం కదా. అయితే ఈ దర్పణాలలో మనం చూసినట్లయితే ఇప్పుడు మనం 3 రకాలుగా సమతల దర్పణం అని చెప్పాము, రెండవది పుటాకార దర్పణం అని చెప్పాము, అదేవిధంగా కుంభాకార దర్పణం కూడా మీకు చూపించడం జరిగింది. అయితే మనం సాధారణంగా మన ఇంట్లో ఉండే స్టీలు పాత్రలను మనం చూసినట్లయితే ఈ తరాల్ని మనం గమనించవచ్చు. ఒక స్టీలు చెంచాను తీసుకున్నట్లయితే ఈ స్టీలు చెంచాలో ఈ లోపలి భాగము లోతుగా ఉంది. దీని వెనుక భాగంలో ఒకవేళ పూత పూస్తే అది మనకు పుటాకార దర్పణం వల్లే పనిచేస్తుంది. అదేవిధంగా లోతు భాగంలో ఉన్న అంటే ఉబ్బెత్తు భాగంలో ఉన్నదాన్ని మనం చూస్తే లోతు భాగంలో పూత పూయబడినట్లయితే అది కుంభాకార దర్పణం వల్లే పనిచేస్తుంది. మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ 3 రకాల దర్పణాల్లో మనము సమతల దర్పణంలో ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. గోళాకార దర్పణాలలో మనం పరిశీలించినట్లయితే ఉదాహరణకు మనం ఒక కుంభాకార దర్పణాన్ని అంటే ఈ చెంచా యొక్క ఉబ్బెత్తు భాగం కుంభాకార దర్పణాన్ని తీసుకున్నట్లయితే దీనికి మంచి ఉదాహరణ మనం చెప్పవచ్చు వాహనాల యొక్క రియర్ వ్యూ మిర్రర్స్. అసలు ఈ కుంభాకార దర్పణంలో పుటాకార దర్పణంలో ఆ ప్రతిబింబాలు ఏ విధంగా ఏర్పడతాయి, వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు, వక్తా కేంద్రం వద్ద ఉంచినప్పుడు, వక్తా కేంద్రం అవతల ఉంచినప్పుడు ఏ విధంగా ఉంటాయి, వాటి యొక్క కిరణ చిత్రాలు గీయడం మనం ఈరోజు నేర్చుకుందాం. దర్పణాలలాగే గోళాకార దర్పణాలకు కూడా కాంతి పరావర్తన నియమాలు వర్తిస్తాయి. పిల్లలు ఇప్పుడు గోళాకార దర్పణాల యొక్క పరావర్తన నియమాలని తెలుసుకుందాం. పతన కోణము పరావర్తన కోణము సమానంగా ఉంటుంది. పతన కిరణము పరావర్తన కిరణము లంబం ఒకే తలంలో ఉంటాయి. ప్రతిబింబాలు కొన్నిసార్లు నిటారుగా కొన్నిసార్లు తలకిందులుగా ఏర్పడడం మనం చూస్తాం. గోళాకార దర్పణాలపై ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో కిరణ చిత్రాలు గీయడం ద్వారా మనం నేర్చుకుందామా? కిరణ చిత్రాలు గీయడానికి సులువైన పద్ధతిని తెలుసుకుందాం. కిరణ చిత్రాలు గీయాలంటే కాగితం, పెన్సిల్, స్కేలు, వృత్తలేఖిని, ఇరేజర్ మొదలగు సామాగ్రిని మీ దగ్గర ఉంచుకోవాలి. కిరణ చిత్రాలు గీయడానికి కొంత రేఖాగంధాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. ఇక్కడ సి అనేది ఈ వక్రతలానికి కేంద్రం. ఇక్కడ ఒక వృత్తాన్ని గీయబడింది. ఈ వృత్తం యొక్క కేంద్ర బిందువు సి. అదేవిధంగా ఈ వృత్తంలోని కొంత భాగాన్ని తీసుకోవడం జరిగింది, ఏబి అనేది. దీని మధ్య భాగము పి. ఈ మధ్య బిందువుని పిని ధ్రువం అంటారు. పి మరియు సి గుండా గీయబడిన రేఖను మనము ప్రధాన అక్షం అంటామని మనకు తెలుసు. కిరణ చిత్రాలు గీయడానికి ముందు మనకి ఈ పదాలు వక్రతా కేంద్రం, వక్రతా వ్యాసార్థం, ధ్రువము, నాభి, నాభ్యంతరము, ప్రధానక్షము, పతన బిందువు, పతన కిరణము, పరావర్తన కిరణము వాటి యొక్క కోణాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఈ పదాల గురించి తెలుసుకుందాం. ఈ గోళాన్ని పరిశీలించండి. ఈ గోళం యొక్క కేంద్ర బిందువు వక్రతా కేంద్రం. దీన్ని మనం సితో సూచిస్తాం. ఈ గోళంలోని కొంత భాగము మనము వక్రతలను తీసుకున్నాము. దీని యొక్క మధ్య బిందువు పి ధ్రువంతో సూచించబడింది. ఈ 2 బిందువుల గుండా
గీయబడిన రేఖను మనం ప్రధానాక్షం అంటాం. పి మరియు సి బిందువుల మధ్య దూరాన్ని వక్రతా వ్యాసార్థం అని అంటాం. ఇక్కడ మనము ఎరుపు రంగు బాణంతో పతన కిరణాన్ని, నీలిరంగు బాణం గుర్తుతో పరావర్తన కిరణాన్ని గిద్దాం. ముందుగా అనంత దూరం నుంచి వెళ్ళి వచ్చిన కాంతి కిరణము దర్పణంపై పడి ఈ విధంగా పరావర్తనం చెందడం గమనిస్తున్నాం. ఈ విధంగా కొన్ని కిరణాలు అనంత దూరం నుంచి వచ్చి పరావర్తనం చెంది ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడ్డాయి. ఈ కేంద్రీకరించబడిన బిందువును మనం నాభి అంటాం. ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నాభి ఈ ధ్రువానికి వక్రత కేంద్రానికి మధ్యగా ఉన్నట్లు కనిపిస్తుంది. కిరణ చిత్రాలు గీయడానికి కావలసిన కిరణాల గురించి తెలుసుకుందాం. కిరణం 1 ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళే కాంతి కిరణం దర్పణంపై పతనం చెంది తర్వాత నాభి గుండా ప్రయాణిస్తుంది. కిరణం 1 ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళే కాంతి కిరణం దర్పణంపై పతనం చెంది తర్వాత నాభి గుండా ఎలా ప్రయాణిస్తుందో ఈ యానిమేషన్ ద్వారా పరిశీలిద్దాం. పుటాకార దర్పణంపై పడిన కాంతి కిరణాలు పతనం చెంది నాభి గుండా ప్రయాణిస్తుంది. వక్రతా కేంద్రం గుండా గీయబడిన లంబం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ లంబము పతన కిరణాన్ని మరియు పరావర్తన కిరణానికి కోణాలు సమానంగా ఉన్నాయి. పతన కిరణం నుంచి ఐ కోణము, పరావర్తన కోణము ఇక్కడ ఆర్, ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళిన కాంతి కిరణము దర్పణంపై పతనం చెందిన తర్వాత నాభి గుండా ప్రయాణిస్తున్నట్లు మనము ఈ కిరణం ద్వారా చూడవచ్చు. కిరణం 2ను పరిశీలించినట్లయితే దర్పణ నాభి గుండా ప్రయాణించిన కిరణము దర్పణంపై పతనం చెంది తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఈ చిత్రాన్ని పరిశీలిద్దాం. వక్రతా కేంద్రము, ధ్రువము, దాని గుండా గీయబడిన ప్రధాన అక్షము, కాంతి కిరణాలను ఎరుపు రంగుతోనూ పతన కిరణము, పరావర్తన కిరణాన్ని నీలి రంగుతోనూ సూచించడం జరిగింది. ఒక కాంతి కిరణము దర్పణంపై పతనం చెంది ప్రధాన అక్షానికి సమాంతరంగా పరావర్తనం చెందడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇక్కడ కూడా పతన కోణము ఐ, పరావర్తన కోణము ఆర్, ఇవి రెండు కూడా సమానంగా ఉన్నట్టు చూడవచ్చు. నాభి గుండా వెళ్ళిన కాంతి కిరణము దర్పణంపై పతనం చెందిన తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇది 2వ కిరణం. 3వ కిరణాన్ని పరిశీలించినట్లయితే దర్పణ వక్రతా కేంద్రం గుండా ప్రయాణించిన కిరణము దర్పణంపై పతనం చెంది తిరిగి అదే మార్గంలో వెనుకకు ప్రయాణిస్తుంది. ఈ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కాంతి కిరణము వక్రతా కేంద్రం గుండా ప్రయాణించడం గమనిస్తున్నాం. ఈ విధంగా ఈ ఎరుపు రంగులో ఉన్న కాంతి కిరణము దర్పణంపై పడిన తర్వాత తిరిగి అదే మార్గంలో వెనుకకు రావడాన్ని కూడా మనము పరిశీలించవచ్చు. అంటే దర్పణ వక్రతా కేంద్రం గుండా ప్రయాణించిన కిరణము తిరిగి అదే మార్గంలో వెనుకకు ప్రయాణించడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. కిరణం 4ను పరిశీలిద్దాం. దర్పణ ధ్రువం గుండా ప్రయాణిస్తున్న కిరణానికి ప్రధానక్షమే లంబం అవుతుంది. కిరణం 4ను ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ కూడా మనము ఇంతకుముందు తీసుకున్నట్లుగానే గోళంలోని కొంత భాగాన్ని తీసుకోవడం జరిగింది. దాంట్లో వక్రతా కేంద్రము, వీటిని నాభి మరియు ధ్రువాన్ని ఇక్కడ గీయడం జరిగింది. పతన కిరణాన్ని ఇప్పుడు మనం చూపిస్తున్నాం. ఈ పతన కిరణము దర్పణ ధ్రువం గుండా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. దర్పణ ధ్రువాన్ని తాకిన పతన కిరణము తిరిగి నీలి రంగులో చూపబడిన పరావర్తన కిరణాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఈ రెండింటికి కూడా ప్రధానాక్షమే లంబంగా ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. దర్పణ ధ్రువం గుండా వెళ్ళిన కాంతి కిరణాలకు ప్రధానాక్షమే లంబం అవుతున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసిన సందర్భాలలో ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి దర్పణంపై పతనం చెందిన కాంతి కిరణం పరావర్తనం చెందిన తర్వాత నాభి గుండా వెళ్ళింది. దర్పణ నాభి గుండా ప్రయాణిస్తూ దర్పణంపై పతనం చెందిన కిరణం పరావర్తనం తర్వాత ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించింది. 3వ సందర్భంలో దర్పణ వక్రతా కేంద్రం గుండా ప్రయాణిస్తూ దర్పణంపై పతనం చెందిన కాంతి కిరణం అదే మార్గంలో వెనుకకు వెళ్ళడం గమనించాం. దర్పణ ధ్రువం గుండా వెళ్ళే కిరణాలకు ప్రధానాక్షమే లంబంగా ఉంది.
ఈ 4 కిరణాలను ఉపయోగించి కిరణ చిత్రాలను గీద్దాం. వస్తువును వేరువేరు స్థానాల్లో ఉంచినప్పుడు పుటాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబం యొక్క లక్షణాలను తెలిపే కిరణ చిత్రాలను గీద్దామా? ముందుగా వస్తువును వక్రతా కేంద్రానికి ఆవల ఉంచినప్పుడు ప్రతిబింబం ఎలా ఉంటుందో కిరణ చిత్రాన్ని గీయడానికి ప్రయత్నిద్దాం. దర్పణం వెనుక భాగంలో మనము ఇది పూత పూయబడినట్లు నలుపు చారలు చూపడం జరిగింది. వక్రతా కేంద్రము, ధ్రువము, ప్రధానాక్షము. ఇప్పుడు ఇక్కడ వస్తువు వక్రతా కేంద్రం ఆవల ఉంది. వస్తువుపై నుండి కాంతి కిరణాలు ప్రయాణించి దర్పణంపై పతనం చెందడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది మొదటి కిరణం. మొదటి కిరణం వస్తువు నుండి బయలుదేరి ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి దర్పణంపై పతనం చెంది పరావర్తనం చెందిన తర్వాత నాభి గుండా వెళ్ళింది. స్టెప్ 2 చూడండి. వక్రతా కేంద్రం గుండా వెళ్ళిన కాంతి కిరణము తిరిగి పరావర్తనం చెంది వక్రతా కేంద్రం గుండానే వెళ్ళడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇది రెండవ కిరణం. ఈ 2 కిరణాలు ఖండించుకున్న బిందువు వద్ద మనకు చిన్నగా ప్రతిబింబం ఏర్పడడం మనం గమనిస్తున్నాం. ఈ 2 కిరణాలు ఖండించుకున్న బిందువు వద్ద C మరియు F మధ్యలో మనకు ప్రతిబింబం ఏర్పడింది. ఈ రకమైన చిత్రాల్ని గ్రెగోరియన్ టెలిస్కోప్లో చూస్తాం. టెలిస్కోప్లు కూడా ఇదే సూత్రం ఆధారంగా పనిచేయడం మనం గమనించవచ్చు. వస్తువును వక్రతా కేంద్రానికి ఆవల ఉంచినప్పుడు ఏర్పడే కిరణ చిత్రాన్ని గ్రాఫ్ ద్వారా పరిశీలిద్దాం. ఒక గ్రాఫ్ పేపర్ తీసుకొని దానిపైన వృత్తలేఖని సహాయంతో ఒక వృత్తాన్ని గీయండి. దాని మధ్య బిందువును Cగా గుర్తించండి. ఈ వృత్తంలోని కొంత భాగాన్ని మనము తీసుకొని దానిపైన నలుపు చారలతో గుర్తించండి. ఇప్పుడు ఇది పుటాకార దర్పణం వల్లే పనిచేస్తుంది. దీని యొక్క మధ్య బిందువు P, వక్రతా కేంద్రము C. ఈ Pకు Cకు మధ్య దూరాన్ని నాభి అంటాం. మనము దీన్ని Fతోని సూచించండి. P మరియు C బిందువుల గుండా ప్రధానాక్షాన్ని గీయడం గమనించవచ్చు. ఇక్కడ మనం వస్తువుని బాణం గుర్తుతో చూపడం జరుగుతుంది. ఈ వస్తువు నుండి పతన కిరణం ఎరుపు రంగులో గీయబడింది. కిరణము పుటాకార దర్పణంపై పతనం చెందిన తర్వాత నాభి గుండా ప్రయాణించడం మనం ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా రెండవ కిరణము దర్పణంపై పతనం చెందిన తర్వాత నాభి గుండా ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ 2 కిరణాలు ఖండించుకున్న చోట మనకు ప్రతిబింబము ఏర్పడడం మనం గమనించవచ్చు. ఈ ప్రతిబింబము తలక్రిందులుగా ఉంది. వస్తువును ఓ డాష్తోను, ప్రతిబింబాన్ని ఐ డాష్తోను సూచిస్తాం. మీరు కూడా పుస్తకంలోని పట్టికను ఆధారంగా చేసుకొని Cకు అవతల అదేవిధంగా ఇతర చిత్రాలను కూడా మనము గ్రాఫ్ ద్వారా గీయడానికి ప్రయత్నించండి. వీటి యొక్క ప్రతిబింబ లక్షణాలను గమనించినట్లయితే ప్రతిబింబము Cకు మరియు Fకు మధ్యలో తలక్రిందులుగా చిన్నదిగా నిజ ప్రతిబింబము ఏర్పడింది. ఇప్పటి వరకు మీరు గ్రాఫ్ ద్వారా ఏ విధంగా చిత్రాలను గీయగలమో పరిశీలించారు కదా. ఇప్పుడు C వద్ద ఉన్నప్పుడు మనము ప్రతిబింబాన్ని ఏ విధంగా గీస్తామో ఒకసారి పరిశీలిద్దాం. వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందో ఒక చిన్న వీడియో ద్వారా పరిశీలిద్దాం. ఇప్పుడు వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచడం జరిగింది. మొదటి కిరణము వస్తువు నుండి బయలుదేరి దర్పణంపై పతనం చెంది నాభి గుండా ప్రయాణిస్తున్నట్లు చూడవచ్చు. అయితే రెండవ కిరణం కూడా ఏ విధంగా మనకు కనిపిస్తుంది. వస్తువు నుండి బయలుదేరి పతనం చెందిన తర్వాత ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్ళడం మనము గమనించవచ్చు. ఈ 2 ఒకే బిందువు వద్ద ఖండించుకున్నాయి. ఈ ఖండించుకున్న బిందువు దగ్గర ఈ 2 కిరణాలు ఖండించుకున్న బిందువు వద్ద తలక్రిందులుగా సమాన పరిమాణమైన ప్రతిబింబం మనము ఇక్కడ గమనించవచ్చు. వస్తువును వక్రతా కేంద్రం మరియు నాభి మధ్య ఉంచినప్పుడు ఏర్పడు కిరణ చిత్రాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. వస్తువు వక్రతా కేంద్రం మరియు నాభికి మధ్యలో ఉంది.
మొదటి కిరణము పుటాకార దర్పణంపై పతనం చెంది అనంతరం ఇక్కడ నాభి గుండా బయలుదేరుతున్నట్లు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు రెండవ కిరణాన్ని పరిశీలించినట్లయితే రెండవ కిరణం వస్తువు నుండి బయలుదేరి నాభి గుండా ప్రయాణిస్తుంది. ఈ కాంతి కిరణం దర్పణంపై పతనం చెంది ప్రధాన అక్షానికి సమాంతరంగా పరావర్తనం చెందుతుంది. ఈ రెండు కిరణాలు ఖండించుకున్న బిందువు వద్ద సికి ఆవలగా తలక్రిందులుగా వస్తువు కంటే పెద్దదైన ప్రతిబింబాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ చిత్రంలో మీరు గమనిస్తున్న పాత్రలు కూడా ప్రతిబింబాన్ని చూడవచ్చు. వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందో ఒకసారి పరిశీలిద్దాం. వస్తువును నాభి వద్ద ఉంచినప్పుడు ఏర్పడు ప్రతిబింబ కిరణ చిత్రాన్ని పరిశీలిద్దాం. మొదటి కిరణం వస్తువు నుండి బయలుదేరి ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి దర్పణంపై పతనం చెంది పరావర్తనం చెందిన తర్వాత నాభి గుండా వెళ్ళింది. రెండవ కిరణం వస్తువు నుండి బయలుదేరి దర్పణంపై పతనం చెంది తిరిగి వక్రతా కేంద్రం గుండా ప్రయాణించడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ రెండు కిరణాలు సమాంతరంగా ఉండడం వల్ల అనంత దూరంలో అవి ఏదో ఒక బిందువు వద్ద కలుస్తాయి. మీరు గమనించినట్లయితే కారుకు హెడ్ లైట్లు, సెర్చ్ లైట్లు, కారు హెడ్ లైట్ల మధ్యలో నాభి వద్ద ఉంచినప్పుడు ఆ కాంతి కిరణం చాలా దూరంలో పడడం మనము గమనిస్తాం. వస్తువును దర్పణ నాభి మరియు ధ్రువం మధ్య ఉంచినప్పుడు కాంతి కిరణ చిత్రాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ వస్తువు నాభి మరియు ధ్రువం మధ్యలో ఉంది. మొదటి కాంతి కిరణము ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి దర్పణంపై పతనం చెందిన తర్వాత నాభి గుండా ప్రయాణించింది. రెండవ కిరణము వస్తువు నుండి బయలుదేరి దర్పణంపై పతనం చెంది తిరిగి వక్రతా కేంద్రం గుండా ప్రయాణించింది. ఈ రెండు కిరణాలను పొడిగించినట్లయితే వెనుక భాగంలో పెద్దదైన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. ఇది మిథ్యా ప్రతిబింబం. పిల్లలు, ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి పరిశీలిద్దామా? సమతల దర్పణాల వలె గోళాకార దర్పణాలకు కూడా కాంతి పరావర్తన సూత్రాలు వర్తిస్తాయని తెలుసుకున్నాం. కిరణ చిత్రాలు గీయడానికి సాధారణంగా రెండు రకాల కిరణాలను ఉపయోగిస్తారని తెలుసుకున్నాం కదా. మొదటి కిరణాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్ళే కాంతి కిరణం దర్పణంపై పతనం చెందిన తర్వాత నాభి గుండా ప్రయాణించింది. రెండవ కిరణాన్ని పరిశీలించినట్లయితే దర్పణ నాభి గుండా ప్రయాణించిన కిరణం దర్పణంపై పతనం చెంది తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించడం చూసాం. దర్పణ వక్రతా కేంద్రం గుండా ప్రయాణించిన కిరణము దర్పణంపై పతనం చెంది తిరిగి అదే మార్గంలో వెనుకకు ప్రయాణించింది. నాలుగవ కిరణాన్ని చూసినట్లయితే దర్పణ ధ్రువం గుండా ప్రయాణిస్తున్న కిరణానికి ప్రధాన అక్షమే లంబంగా ఉంటుంది. ఈ నాలుగు కిరణాల నుండి ఏవైనా రెండు లేదా మూడు కిరణాలను తీసుకొని మనము కిరణ చిత్రాలని గీస్తాం. అయితే ఈ కిరణ చిత్రాలు గీసినప్పుడు గోళాకార దర్పణాలలో ప్రతిబింబాలు కొన్నిసార్లు నిటారుగా, కొన్నిసార్లు తలకిందులుగా ఏర్పడడం కూడా చూడడం జరిగింది. వీటిలో కొన్ని నిజ ప్రతిబింబాలు కాగా మరికొన్ని మిథ్యా ప్రతిబింబాలు కూడా ఉన్నాయి. సాధారణంగా గోళాకార దర్పణాలు అంటే కుంభాకార దర్పణం మరియు పుటాకార దర్పణంగా వాడతాం. ఈ చిత్రాలను పరిశీలించినట్లయితే వాటిలో ఏర్పడే ప్రతిబింబాలు చిన్నగా, నిటారుగా, తలకిందులుగా ఏర్పడడం మనం పరిశీలిస్తున్నాం కదా. పుటాకార దర్పణం ముందు వస్తువును వివిధ స్థానాల్లో ఉంచినప్పుడు ఏర్పడు ప్రతిబింబ లక్షణాలను మనం ఈ పట్టిక ద్వారా గమనించవచ్చు. దర్పణం మరియు నాభి మధ్య ఉంచినప్పుడు దర్పణం వెనుకాల పెద్దదైన నిటారు ప్రతిబింబము, మిథ్యా ప్రతిబింబం ఏర్పడడం మనం గమనించాం. అదేవిధంగా నాభి వద్ద ఉంచినప్పుడు వస్తువును అనంత దూరంలో ఏర్పడము చూడడం జరిగింది. నాభి మరియు వక్రతా కేంద్రం మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబము వక్రతా కేంద్రం ఆవల పెద్దదిగా తలక్రిందులుగా ఏర్పడము అది నిజ ప్రతిబింబంగా గమనించవచ్చు. వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు వస్తువును ప్రతిబింబం కూడా వక్రతా కేంద్రం వద్దనే ఏర్పడింది. అది సమాన పరిమాణంలో తలక్రిందులుగా ఏర్పడడం చూడడం జరిగింది. వక్రతా కేంద్రానికి ఆవల ఉన్న ప్రతిబింబాన్ని వస్తువును తీసుకున్నట్లయితే ప్రతిబింబము నాభి మరియు వక్రతా కేంద్రం మధ్య ఏర్పడింది. ఇది చిన్నగా తలక్రిందులుగా ఏర్పడింది. అది నిజ ప్రతిబింబం. ఇప్పుడు పుటాకార దర్పణం యొక్క ఉపయోగాల్ని తెలుసుకుందాం. దూరంగా ఉన్న గ్రహాలను చూడడానికి ఉపయోగించే టెలిస్కోప్లలో దీన్ని వాడతారు. దంత వైద్యులు దంతాలను పరిశీలించడానికి కూడా పుటాకార దర్పణాన్ని వాడతారు. మనం సాధారణంగా వాహనాల హెడ్ లైట్లు, టార్చ్ లైట్లు, సెల్స్ లైట్లలో ప్రకాశవంతమైన కాంతి కోసం
పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. సెలూన్లలో అదేవిధంగా సోలార్ కుక్కర్లలో కూడా ఈ పుటాకార దర్పణాన్ని వాడుతున్నారు. పిల్లలు, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలపై మూల్యాంకనం ఒకసారి చూద్దామా? పుటాకార దర్పణం ఉపయోగించి సూర్యుని కాంతి కిరణాలు కేంద్రీకృతం అవ్వడాన్ని రేఖాచిత్రాన్ని గ్రాఫ్ ద్వారా గీయండి. పుటాకార కుంభాకార దర్పణాల మధ్య తేడా ఏమైనా ఉందా? వాటి చిత్రాలను గీయండి. పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబాన్ని ఎలా ఏర్పరుస్తారు? కిరణ చిత్రాన్ని గీయండి. వస్తువును వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? వస్తువును నాభి మరియు వక్రతా కేంద్రం మధ్య ఉంచినప్పుడు ప్రతిబింబం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో రాయండి. వాహనాలలో హెడ్లైట్ల నుండి వచ్చే కాంతి చాలా దూరం ఎలా వస్తుంది? ఇప్పుడు మీ ఉపాధ్యాయుని సహాయంతో మీరందరూ కలిసి ఒక చిన్న ప్రాజెక్టును నిర్వహించండి. ఆ ప్రాజెక్టు ఒకసారి చూద్దామా? కుంభాకార దర్పణం వల్ల ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని గ్రాఫ్ను ఉపయోగించి కిరణ చిత్రాలు గీచి వాటి ఉపయోగాలు తెలుసుకొని నివేదికను మీ ఉపాధ్యాయునికి సమర్పించండి. పిల్లలు, మీరు ఇప్పటి వరకు 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలోని గోళాకార దర్పణాలు కాంతి కిరణ చిత్రాలు అనే పాఠ్యాంశాన్ని వీడియో ద్వారా చూశారు కదా. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.